మా వంటలకు స్వాగతం. ఈరోజు మా వంటల్లో ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఉప్మా తయారీకి కావలసిన పదార్థాలు: ఉప్మా రవ్వ 1 కప్పు, ఉప్పు తగినంత, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 3, టమాటా 1, అల్లము కొంచెం, ఆవాలు 1 టేబుల్ స్పూన్, పచ్చిపప్పు 2 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు. ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బాండీలో ఉప్మా రవ్వ వేసుకొని కాసేపు వేగించాలి. కొంచెం వేడైన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. వేరొక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత అల్లం ముక్కని వేసుకోవాలి. తర్వాత అలాగే పచ్చిపప్పు, ఆవాలు వేసుకోవాలి. కొంచెం వేగిన తరువాత పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. వేసి ఒకసారి కలుపుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేగిన తరువాత కరివేపాకుని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఎరుపు రంగు వచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. వేగిన తర్వాత 1 కప్పు రవ్వకి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాల తర్వాత మూత తీసి ఆ వేపిన ఉప్మా రవ్వని వేసుకొని కలుపుకోవాలి. అలా కలపడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది. అలా కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనియ్యాలి. అంటే మూత తీసి ఒకసారి కడిగేయకుండా కలుపుకొని మూత పెట్టుకోవాలి. పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతే, ఉప్మా రెడీ. మరిన్ని రుచుల కోసం మా వంటలు ఛానల్కు సబ్స్క్రైబ్ కాగలరు.